హలో అండి. అందరికీ 'వైఫ్ ఆఫ్ సూర్య' కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చక్రి, సుమల పెళ్ళయ్యి కొద్ది రోజులు అవుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత ఇద్దరూ తమ బెడ్రూమ్లో ఒంటరిగా ఉంటారు. రూమ్ వాతావరణం అంతా ప్రేమతో నిండిపోయి ఉంటుంది. ఈ క్రమంలోనే చక్రి సుమను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సుమ కూడా అతని వెచ్చని శ్వాసను ఆస్వాదిస్తూ అతడి ప్రయత్నానికి సహకరిస్తుంది. సుమ, నువ్వీరోజు చాలా అందంగా ఉన్నావు అంటాడు. ఆమె సిగ్గుపడుతున్నట్లు నవ్వుతూ మీరు కూడా అంటుంది. చక్రే ఆమెను మరింత దగ్గరగా హత్తుకుంటాడు. వారిద్దరి మధ్య శ్వాస వేడెక్కుతుంది. చక్రి ఆమె మెడపై మృదువైన ముద్దు పెడుతుండగా సుమ అతడిని ఆపి కొంటెగా నవ్వుతుంది. ఆగండి ఆగండి అంటుంది. ఏమైంది సుమ అంటాడతడు ఆశ్చర్యంగా. ఒక చిన్న విషయం మీకు గుర్తుందా? ఆమె మాటలు అర్థం కాని అతడు అయోమయంగా ఏమిటది అంటాడు. మీ అక్క గురించి అంటుందామె. ఆ మాట వినిన చక్రి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అతని ముఖంలో భావాలు మారుతాయి. అక్కడ రొమాన్స్ స్థానంలో ఆందోళన చోటు చేసుకుంటుంది. అక్క గురించి ఇప్పుడెందుకు సుమా అంటాడు. ఆమె నవ్వుతూ అతని రెండు చేతులను ఆమె నడుము చుట్టూతా వేసుకుంటూ అంత తొందరెందుకు మహాశయ అంటూ విషయం ఏమిటంటే మీ అక్కతో మీరు ఎక్కువగా మాట్లాడితే నాకు అస్సలు నచ్చటం లేదు అంటుంది. ఆ మాట వినిన చక్రి కానీ ఆమె నా అక్క కదా సుమా అని నొప్పిగా అంటాడు. అవును, ఆమె మీ అక్కనే. కానీ ఇప్పుడు మీ జీవితంలో మొదటి స్థానం నాది మాత్రమే ఉండాలి. మీ ప్రేమ, మీ సమయం అంతా నాకే చెందాలి. ఒకవేళ మీరు ఆమెతో రహస్యంగా మాట్లాడటానికి ప్రయత్నించినా లేదా ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినా అంటూ సుమ కొంచెం ఆగి చక్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. అప్పుడు నేను చాలా బాధపడతాను. బాధపడితే ఏం చేస్తానో మీకే తెలుసుగా అంటూ సుమ చిరునవ్వు నవ్వుతుంది. కానీ ఆ చిరునవ్వులో కొంచెం బెదిరింపు ధ్వనిస్తుంది. చక్రి ఆమె మాటల వెనుక ఉన్న అర్థాన్ని గ్రహిస్తాడు. కానీ అతడు సుమ ప్రేమలో ఉన్నాడు కాబట్టి ఆమెను బాధ పెట్టడానికి ఇష్టపడడు. అదే సమయంలో తన అక్క పట్ల ఉన్న ప్రేమను కూడా వదులుకోలేడు. ఆ సమయంలో చక్రి ఒక విధమైన మానసిక సంఘర్షణకు గురవుతూ ఉంటాడు. చక్రి నిస్సహాయంగా నువ్వు నన్ను అర్థం చేసుకో సుమా, అక్క నాకు అని ఏదో చెబుతూ ఉండగా సుమ అతడి నోటిపై వేలు పెట్టి ఉష్, ఇక దాని గురించి మాట్లాడొద్దు. ఇప్పుడు మనం చాలా ఆనందంగా ఉన్నాం కదా, ఈ ఆనందాన్ని పాడు చేసుకోవద్దు. మీ అక్క గురించి మీరే చూసుకోండి అని చక్రిని మరింత దగ్గరగా తీసుకుంటుంది. చక్రి ఆమెను కిస్ చేయటానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని మనసులో ఒక తెలియని భయం, ఆందోళన మొదలవుతాయి. రొమాన్స్ యొక్క తీపిదనం బ్లాక్మెయిల్ యొక్క చేతుతో కలిసిపోతుంది. సుమ తన యొక్క అందం, ప్రేమను ఆయుధంగా చేసుకుని చక్రిని తన ఆధీనంలో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తుంది. చక్రి ఎంత మంచివాడే అయినప్పటికీ కొత్తగా పెళ్ళైన భార్య ప్రేమకు లొంగిపోతాడు. కానీ తన అక్క పట్ల ఉన్న బాధ్యతను పూర్తిగా మరవలేకపోతాడు. పెళ్లిలో జరిగిన సంఘటన గురించి చందు చాలా కాలం మర్చిపోలేకపోతుంది. ఆమె ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ బంధువు అన్న మాటలు ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ మెదులుతూ ఉంటాయి. ఎందుకు నన్ను అందరూ అలా చూస్తారు? నా తప్పేముంది? నా జీవితంలో జరిగిన దానికి నేనేం చెయ్యగలను? అయినా సుమ చాలా మంచిది. చక్రి నా పక్షాన నిలబడ్డాడు.
కానీ ఆ బంధువు అన్న మాటలు నా హృదయాన్ని ముక్కలు చేశాయి. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు ధారగా కారుతూ ఉంటాయి. తనను తాను నిస్సహాయంగా భావిస్తుంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టదు. రాత్రంతా నిద్రపట్టని చందు ఉదయాన్నే నిద్ర లేచి పనులన్నీ పూర్తి చేసుకుని స్కూలుకి బయలుదేరే ముందు చక్రికి కాల్ చేద్దామని చక్రి నెంబర్ డయల్ చేస్తుంది. రింగ్ అవుతున్న చక్రి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో మరొకసారి డయల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవ్వటం వినిపించి చక్రి నిద్ర కళ్ళతోనే ఎవరు అని చూసేసరికి అక్క కాలింగ్ అని ఉంటుంది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా మంచంపై నుండి లేచి బాల్కనీలోకి వెళ్ళి, హా అక్క, చెప్పు, ఎలా ఉన్నావు? స్కూలుకి వెళ్తున్నావా అంటాడు. నేను బాగున్నాను చక్రి. ఇంతకీ సుమ ఎలా ఉంది అని అంటుంది. తను కూడా బాగుందక్కా అని అతడు చెబుతుండగా ఇంతలో సుమ చక్రి దగ్గరకు వస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, కథను చాలామంది వింటున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చదివే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చదివినట్లయితే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి. థ్యాంక్ యూ.